దక్షిణ భారతదేశంలో ప్రధానంగా సాగు చేసే ఆహార ధాన్యపు పంట వరి. నారుమడి నుండి కోత దశ వరకు వరి పంటను అనేక రకాల చీడపీడలు ఆశిస్తాయి. చీడపీడలే కాకుండా వరికి ఎలుకల నష్టము విపరీతంగా ఉంటుంది. ఎలుకలు వరిని దుబ్బు దశ నుంచి గింజలు ఏర్పడే దశల్లో ఎక్కువగా ఆశించి నష్టం కలిగిస్తాయి. ఫలితంగా 2 నుంచి 62% వరకు దిగుబడులు తగ్గుతాయి. రాబోయే వానాకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరి పంటను సాగు చేస్తారు. ఖరీఫ్లో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలాలు ఖాళీగా ఉన్నప్పటి నుంచే ఎలుకల నివారణపై రైతులు దృష్టి పెట్టాలి. రైతులంతా కలిసి సామూహిక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వరి పొలాల్లో ఎలుకలను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చంటూ వివరాలందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్. మనకు వచ్చే వానాకాలం సీజన్ లోపల తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల లోపల విరిగా సాగు చేసేటటువంటి ఆహార ధాన్య పంట వరి పంట. ఈ వరి పంట లోపల అనేక రకాల చీడపీడలు ఆశించినప్పటికీ వాటి లోపల ఎలుకలు అనేది ప్రధాన సమస్య. ఈ ఎలుకలు వరి పంటను మనకు వరి నారుమడి దశ నుంచి పంట కోసే వరకు అన్ని దశ లోపల ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ముఖ్యంగా ఈ ఎలుకలు వరి పంటను మనకు దుబ్బ వేసుకునే దశ నుంచి గింజలు ఏర్పడే దశ లోపల ఎక్కువగా ఆశించి ఆ యొక్క కంకులను కోసి వాటి యొక్క బొర్రల్లో నిల్వ ఉంచుకోవడం వలన చాలా వరకు వరి లోపల దిగుబడి అనేది తగ్గిపోయడానికి అవకాశం ఉంటుంది. వరి లోపల ఎలుకల ఉధృతి పెరగడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చాలా ప్రాంతాల లోపల రైతులంతా ఒకేసారి వరి నాట్లు వేయకుండా వివిధ దశల లోపల వరి నాట్లు వేసుకోవడం వల్ల ఈ యొక్క ఎలుకలకు కంటిన్యూగా ఫుడ్ సప్లై అనేది అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతులు ఈ యొక్క ఎలుకల నివారణకు మరియు పురుగుల నివారణకు చాలా ప్రాంతాల లోపల గుళికలు వాడడం వలన ఈ యొక్క గుళికలు అనేది విషపూరితంగా ఉండి ఎలుకలను నివారించడానికి వాడేటటువంటి మిత్రులైనటువంటి పాములు మరియు గుడ్లగూబలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే కాలువ కింద ప్రాంతాల లోపల వరిని ఎక్కువగా సాగు చేస్తారో ఆ యొక్క ప్రాంతాల లోపల నీరు కంటిన్యూగా అవైలబుల్ ఉండడం వలన ఈ యొక్క ఎలుకలు కూడా ఎక్కువగా పునరుత్పత్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎలుకల నివారణకు రైతులు ఒక పద్ధతిని పాటిస్తే నివారించలేం. కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే రైతులంతా సామూహిక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మాత్రమే మనం వరి లోపల ఈ యొక్క ఎలుకలను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సామూహిక యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే ముఖ్యంగా సేద్యపు పద్ధతులు ఇందులోపల ఏంటంటే రైతులు నాట్లు వేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలంటే పొలం గట్లను చాలా వరకు తగ్గించుకోవాలి. అంతేకాకుండా గట్లు ఉన్నా కూడా ఆ యొక్క గట్ల పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలి. అంతేకాకుండా రైతులు ఎప్పుడైనా వారి యొక్క గట్ల మీద పెరిగేటటువంటి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటావో చాలా వరకు ఎలుకల యొక్క పునరుత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండో పద్ధతులు చూసుకున్నట్లయితే యాంత్రిక పద్ధతులు. ఒక ప్రాంతం లోపల ఉండే రైతులంతా ఒకేసారి ఎలక బోన్లు కానీ ఎలక బొరియలు కానీ పెట్టుకున్నట్లయితే మనకు ఎలుకలంతా ఆ యొక్క బొరియల్లో కానీ బోన్లో కానీ పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మూడో పద్ధతి చూసుకున్నట్లయితే బర్రో ఫ్రూమిగేటర్ అంటే పొగబెట్టే పద్ధతి ద్వారా ఎలుకలను చంపడం. మనం నాట్లు వేసుకునేటప్పుడు కానీ పంట వేసుకున్న తర్వాత కానీ ఎక్కడైతే ఈ యొక్క వరి లోపల ఎలుకల యొక్క బొరియలు కనిపిస్తావో ఆ యొక్క బొరియల లోపల మనం పొగబెట్టాలి. పొగబెట్టే యంత్రాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ యొక్క పొగబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ యొక్క ఎలుకలు అవైలబుల్ ఉంటావో బొరియ లోపల అవి బయటకు వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 3 పద్ధతులు పాటించలేని ఎడలప్పుడు రైతులు మాత్రం తప్పకుండా రసాయనిక పద్ధతులు మాత్రం వాడాల్సి వస్తుంది. ఈ రసాయనిక పద్ధతుల లోపల 2 రకాలు. ఒకటి వచ్చేసి జింకు పాస్పైడ్ విషపు ఎర. ఈ యొక్క జింకు పాస్పైడ్ విషపు ఎర అనేది మనకు మార్కెట్ లోపల ఒక పొడి మందు రూపంలో లభిస్తుంది. రైతులు ఎక్కడైతే సజీవ ఎలుక బొర్రెలను గమనించిండ్రో అప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు ఏం చేసుకోవాలంటే సరైన మోతాదులో కొన్ని నూకలు తీసుకొని వాటికి తగినంత నూనె కలిపేసుకొని ఆ ఎలుకలకు అలవాటు అయ్యే విధంగా 2 నుంచి 3 రోజులు పెట్టాలి. 4వ రోజు లేదా 5వ రోజు నుంచి ఈ యొక్క సరైన మోతాదులో తీసుకున్నటువంటి నూకలు నూనెతో పాటు 10 గ్రాముల జింకు పాస్పేట్ అనేటటువంటి పొడి మందును కలిపేసుకొని ఈ యొక్క బొరియల్లో పెట్టడం వలన బొరియల్ లోపల ఎక్కడైతే ఎలుకలు ఉన్నావో ఆ ఎలుకలు 2 నుంచి 3 రోజుల లోపల వాటి యొక్క రక్తం కక్కుకొని చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రోమోడైలిన్ పద్ధతి. ఈ యొక్క బ్రోమోడైలిన్ విషపు ఎర చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు మార్కెట్లో పొడి రూపంలోనే లభిస్తుంది. ఈ యొక్క మందు అనేది మనకు బూడిద రంగు లోపల ఉంటుంది. ఇది 4 నుంచి 5 రోజుల లోపల మనకు ఎలుకలను చంపుతుంది. ముందుగా మనం చెప్పినట్టు ఏం చేసుకోవాలంటే రైతులు ఒక 96 పాలల లోపల నూకలు
అందులోపల 2 పాల నూనె కలిపేసుకొని దాని లోపల ఒక 10 నుంచి 15 గ్రాముల ఈ యొక్క బ్రోమోడైలిన్ అనేటటువంటి పొడి మందును కలిపేసుకొని ఆ యొక్క బొరియలు ఎక్కడెక్కడైతే రైతులకు కనిపిస్తుంటాయో పంట పొలాల లోపల ఆ యొక్క బొరియల్లో మందు కలిసినటువంటి విషపు ఎరను పెట్టుకోవడం వల్ల మనకు ఒక 10 నుంచి 12 రోజుల లోపల ఎలుకలు అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే 10 రోజుల తర్వాత కూడా మనకు ఎలుకలు చనిపోలేని ఎడల మళ్ళీ ఇదే పద్ధతిని ఫాలో అయినట్లయితే గిట్లా మనకు చాలా వరకు ఈ యొక్క ఎలుకల ఉధృతిని తగ్గించుకొని మనం వరి లోపల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.